హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత నర్సీపట్నంలో అయితే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజుల క్యాంపులు ట్రిప్లు అన్నీ పోయాయి. సో ఫస్ట్ అయితే చాయ్ పెడుతున్నా. ఇంకా రైస్ కూడా పెట్టేశాను గీతమ్మ స్కూల్ కోసం. మరి కొంచెం మరిగించవచ్చు. ఇంకా తనకి కర్రీ వచ్చేసరికి నిన్న గుడ్లు తెచ్చాను అమ్మాళ్ళ ఇంట్లోనే. అవి ఉన్నాయన్నమాట. ఎగ్ చేయమంది నిన్ననే. ఒక గుడ్డుతో తాలింపు పెట్టేస్తాను. 2 గుడ్లు వేసేస్తానులేండి, ఒక గుడ్డు ఏమి. బ్రష్ చేసి కొంచెం ఫ్రెష్ అని. కానీ చలి దారుణంగా ఉంది, వణికించేస్తుంది అనమాట. సిరీస్ ఫుల్ డెవలప్ మ్యాక్సిమం షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి కంపల్సరీగా చూడండి. ఫైనల్గా గీతంకి అయితే ఎగ్ రైస్ అయితే తాలింపు పెట్టేస్తాను అనమాట మధ్యాహ్నంకి. ఇది ఇప్పుడైతే పెరుగన్నం తింటానన్నది. కొంచెం అన్నం అలానే ఉక్కిరి ఉంది, ఆ 2 కలిపి పెట్టడమే. కానీ మార్నింగ్ ఎక్కువ తిందు, లెగ్స్ నుండి తినబుద్ధి కాదు కదా ఎవరికైనా. ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో ఎంట్రుకలు అనేవి బాగా వస్తాయి. ఇదైతే బాక్స్లో కట్టేస్తాను ఇప్పుడు. ఇంకా గీతం అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. 10 రోజుల తర్వాత వెళ్తుంది. నా స్నానం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే తులసమ్మ పని అయితే ఉంది. తులసమ్మ చూడండి ఏకంగా ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే మొత్తం కడిగేసి చుట్టూ పసుపు బొట్లు గట్ట పెడతాను. నీళ్ళు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. తులసమ్మకి అయితే ఇలా బొట్లు పెట్టానండి. పసుపు రాసి ముగ్గు పిండును కుంకుమ బొట్లు అయితే పెట్టి కింద చిన్న ముగ్గు వేసాను. ఇంకా దీపం పెట్టేయాలి. అయితే తినేసి వెళ్ళిపోయారు. టిఫిన్ తెచ్చారు ఇడ్లీ. లెనిషా పాపకి అయితే కూర్చోబెట్టి తినిపిస్తున్నా ఇడ్లీ. తనకి ఇడ్లీ పెట్టిన వెంటనే నేను తులసమ్మకి దీపం పెట్టేస్తాను. ఇంకా బొట్లు పెట్టేసరికి ఏడ్చేస్తుంది అనమాట లెనిషా. ఇంకెందుకని చెప్పేసి వచ్చాను. తిని ముక్కు వచ్చిందా, జలుబు చూసిందమ్మా బాగా. ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నానండి. పాపకి తినిపిస్తుండే దండం పెట్టేసుకున్నా. ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏదైనా ఇల్లు అనేది అంతే కదండి. ఇంట్లో ఆడవాళ్ళు ఉండి ఇల్లు నీట్గా చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. కిచరాలుగా ఉంటుంది లేదంటే. ఎందుకంటే క్యాంప్ వెళ్ళి వచ్చాం కాబట్టి అంతా ధూళి అయిపోయింది. మొత్తం తుడిచేసి దులిపేసుకొని అన్ని పనులు అయితే అయిపోయాయి. బ్యాగులు కూడా అన్నీ సర్దియడం అయిపోయింది. ఇది ఒక్క బ్యాగ్ ఉంది, ఆ సైడ్కి ఉంది చూడండి. అది ఆ మిగతావి సైడ్కి బేల్లో ఉన్నాయి కదా, కొరియర్స్ అనమాట. ఆ బట్టలు అయితే మడత పెట్టాలి. అది మడత పెడతానే ఇంకా నేను టిఫిన్ చేయాలన్నమాట. సో టిఫిన్ చేసేస్తే ఇక వంట పని ఉంది, వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి, వీడియో షూటింగ్ ఉంది. నిన్న నైట్ అయితే 12 వరకు షూట్ చేసామన్నమాట, 6 కొరియర్స్. సో అలా ఉంటుందండి. టైం అయితే అసలు చాలట్లేదు నాకు. ఇంకా నేను నైటే వచ్చాను కాబట్టి ఇంకా 2-3 రోజులు ఫుల్ హెక్టెక్ షెడ్యూల్ అనమాట నాది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంట్లో చేయవలసినవి, వీడియోస్ గట్టా. అందుకోసమే హెక్టిక్ షెడ్యూల్ అంటున్నాం. ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని ఆడించుకోవాలి, ఈ పనులు చేయాలి. సో మా ఆయన వస్తే వెంగ అయిపోతుంది. మా ఆయన లేకుండా ఒక షూట్ ఉంది ఇప్పుడు, అది కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను తినేసాక వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఆ షూట్ వరకు వెళ్తాను. అప్పుడే అంతవరకు అయితే వెళ్ళను. ఏమైతే 1 గంట అవుతుందండి. ఇప్పుడే ఒక షూట్ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవాలి. సో 1 గంట అయిపోతుందని ఫస్ట్ ఉల్లిపాయలు అయితే తాలింపు పెట్టేస్తాను. చికెన్ తెచ్చారు, అది ఇంకా కడగాలి. సో చికెన్ కర్రీ వండుదామని చెప్పేసి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఇదే ఫస్ట్ టైం అనమాట చికెన్ వండడము. బయటికి వెళ్ళి 2 సార్లు తిన్నాను అంతే. తర్వాత ఇది తినలేదనమాట. కార్తీక మాసం అయిపోయేప్పటికి 10 days అయిపోతుంది అనుకుంటా, అంతే కదా. 10 days అయిపోయింది ఆల్రెడీ. 2 times తిన్నాను ఈ 10 daysలో, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం వల్ల. సో ఇక్కడ నుంచి చికెన్ మటన్ అన్నీ తిన్నాం. ఓకేనా, ఫస్ట్ అయితే ఫాస్ట్గా వండేస్తాను. ఇంకా చికెన్ కూర అయితే వండుతున్నాను అనమాట. ఇప్పుడే కొంచెం వాటర్ అయితే వేసాను. ఇంకా చికెన్ మసాలా వేసేస్తే అయిపోయినట్టే. కోల్డ్ చేసేయడం అసలు టేస్ట్ తెలియట్లేదు అనమాట నాకు. ఆ స్మెల్ కూడా రావట్లే. చిన్నది పెట్టుకున్నా కానీ మళ్ళీ టేస్ట్ తెలియట్లేదు. ఉప్పు కారాలు సరిపోయి, బట్ ఎప్పుడు అదొక స్మెల్ వస్తుంది కదా చికెన్ వండినప్పుడు. ఆ స్మెల్ నేను పీల్చలేకపోతున్నా. కోల్డ్ చేసింది. ఇప్పుడు ఈవినింగ్ అయితే మా ఆయన అయితే వచ్చారండి. నా కోసం ఏదో తెచ్చారు. పెట్టినానే నాకే కొన్నా.
చలికాలం కదండి, చర్మం పగిలిపోతుంది. నా కూతురు అసలే మీకు చూపిస్తా. మా ఆయనకి క్యామెస్తా తీస్తాను. క్యామెతే వేసుకుని చాలా క్యూట్గా ఉన్నాను కదా, మా ఆయనకి ఇలాంటి కొన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. నెక్స్ట్ ఇది పెట్టుకోవడం వల్ల ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ హెడ్ కవర్ అయింది, తర్వాత చెవులు కవర్ అయ్యాయి, తర్వాత నెక్ కూడా కవర్ అయింది. అలానే చేతులకి చలి వస్తుంది కదా బయటకు వెళ్ళినప్పుడు, అవి పెట్టుకోవడానికి ఇలా పాకెట్ లాగా ఇచ్చారు చూడండి. ఇటొకటి. సో ఇలా పెట్టుకున్న తర్వాత నా చేతులు అయితే అసలు ఆగమనమాట. ఏదో ఒకటికి వెళ్తాను కాబట్టి ఇక్కడేవో ఉన్నాయి, ఇలా అంటుంటే ఇవి లెగుస్తాయి అని. బాగుంది నాని. అంతనాని బడ్జెట్ లో ఇచ్చిందా? లేదు, 350 రూపీస్. బడ్జెట్ ఏం కాదు, కొద్దిగా ప్రీమియం. కానీ ఆ సాఫ్ట్నెస్ నీకు నచ్చిందా లేదా చెప్పు. చాలా సాఫ్ట్ ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో క్వశ్చన్, నీకు వెచ్చగా ఉందా లేదా చెప్పు. తల దగ్గర చాలా వెచ్చగా, చలి వేయట్లేదు. అది ప్లస్ అనమాట. నార్మల్ వాటికి పెద్దగా ఉండదు, కానీ ఇది పైన చూడు ఎలాగ అవుతుంది. పిల్లలకి చాలా బాగుంటది కదా నాని. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటది. కానీ నేను క్యూట్ గా ఉన్నాను. నొక్కు, ఎంత క్యూట్ కనిపిస్తుంది. సో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తాం. ఆయన దగ్గర లింక్ ఇప్పుడు ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, ఏది కొన్నా 3 ప్రొడక్ట్లు కొనాలని ఇంట్లో అని చెప్పేసి. నాకు కొంటే మెయిన్ ఫస్ట్ పిల్లలు ఒప్పుకోరనమాట, అప్పుడే తీసేసుకున్నారు, కబ్జా చేసుకుంటారు. చూడండి లెనీషా, అది నీ ఎంత ఉంది. పిస్కమ్మ, అది ఇలా పట్టుకొని పిసుకు. బాగుంది చూడు అక్కడ. నువ్వు గీతు, నువ్వు నొక్కు. మరి అవి ఎలాగే ఎగురుతాయి. ఏదే ఇగో చూడు, ఇలా నొక్కితే ఎగురుతాయి. లేని బాగుంది.